రాష్ట్రాలు విడిపోయినాయి. రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. కలిసి ఉండాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే తెలుగోళ్ళు. ఏడ ఉన్నా కూడా 2 రాష్ట్రాలు కలిపితే తెలుగు వాళ్ళమే. కాకపోతే అటు ఆంధ్ర అయినా, ఇటు తెలంగాణ అయినా కూడా. ఇప్పుడు తెలంగాణలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది యాస. ఓవరాల్ పదమంతా కూడా తెలంగాణ అయినప్పుడు కూడా కరీంనగర్లో ఒక రకంగా ఉంటుంది, నిజామాబాద్లో ఒక రకంగా ఉంటుంది, ఆదిలాబాద్లో ఒక రకంగా ఉంటుంది, వరంగల్ జిల్లాలో ఒక రకంగా ఉంటుంది, నల్గొండ జిల్లాలో ఒక రకంగా ఉంటుంది. నల్గొండ జిల్లాలో కొంత హైదరాబాద్ ఉర్దూ మిక్స్ ఉంటుంది. ఏమని అంటారు కదా, దిమాక్ అంటే నీకు తలకాయ బాగాలేదా అన్నదానికి ఏం దిమాక్ బాగాలేదా, ఇట్లా కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఆంధ్ర చూసుకున్నాం అనుకోండి, రాయలసీమలో ఒక రాగు ఉంటుంది, శ్రీకాకుళంలో ఒక భాష ఒకలాగా ఉంటుంది. ఆ స్లాంగ్స్ డిఫరెంట్గా ఉంటాయి, పదాలు కూడా కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు రాయలసీమలో ఉంది, తెలంగాణలో నేను చెప్పుతో కొట్టాలి అంటే ఆడ మెట్టుతో కొట్టాలి అంటారు. తీసుకొచ్చేసే ఏదైనా వస్తువు ఉందనుకో తీసుకొచ్చేసే అనేసి తెలంగాణలో అన్నారు అనుకోండి, అక్కడ చూస్తే ఎత్తుకొచ్చేసే అంటారు. డిఫరెంట్గా ఉంటాయి. అలాగని మనము ఆ భాషని యాసని మనమైతే అగౌరవపరచుకోము కదా. ఇప్పుడు నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఒక సినిమా పేరుని నేను అనౌన్స్ చేసిరు. ఐ థింక్ ఈజ్ నాగదుర్గ, ప్రియదర్శి హీరో హీరోయిన్లుగా ఇడుపు కాగితం అనే ఒక సినిమాని వాళ్ళు అనౌన్స్ చేసారు. ఆ ఇడుపు కాగితం అనే దాని మీద ఒకవేళ దాని గురించి తెలియకపోతే ఏంటిది ఇది అనేది అర్థం చేసుకోవచ్చు, లేకపోతే గమ్మున నోరు మూసుకొని ఉండొచ్చు. దానికి ఘోరమైన పెడార్థాలు తీసుకుంటా ఇడుపు అంటే మల విసర్జన అనేది, కాగితం అంటే ఏందవి అంటే ఎక్కడ ఇంకా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలనే ఒక మంచి ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి. ఎవరనక మీకు అర్థం కాకపోతే తెలుసుకోండి. ఇప్పుడు విడాకులు అంటున్నారు. తాతలు ముత్తాతల కాలంలో సరే తెలంగాణలోని సినిమా, తెలంగాణలోని యాస భాష, ఆ బండి మీద వెనకాల సకినాలు అవి కట్టుకొని నీకు ఆ పిక్చర్లోనే కనిపిస్తుంది. మొత్తం తెలంగాణ నేచర్, తెలంగాణ యాస భాష కనిపిస్తుంది. బలగం చూసిరు కదా సినిమా, పెద్ద హిట్ చేసిరు కదా. తెలంగాణలో తీసిన సినిమానే కదా, తెలంగాణలో ఉన్న వ్యక్తే కదా, డైరెక్టరే కదా. అందరు ప్రాంతానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చూసిరు. ఆ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. తర్వాత నాగార్జున ఒకటి రగడనో ఏదో సినిమా వస్తుంది, కంప్లీట్ నాగార్జున అంతా కూడా తెలంగాణ స్లాంగ్లోనే మాట్లాడతాడు. అరే ఇంకా మీకు తెలంగాణ భాష అన్నా యాస అన్నా ఎందుకు ఇంత చులకన చూపు? మిమ్మల్ని ఎవడన్నా అడిగిండా? మీకు నచ్చితే సినిమా చూడరు, లేకపోతే లేదు. ప్రాంతీయ విభేదాలని రెచ్చగొడుతుంది ఎవరు? ఇప్పుడు శ్రీకాకుళంలో చాలా యాస ఎలా ఉంటుంది, ఆ స్లాంగ్ ఎలా ఉంటుంది, అది వాళ్ళకు పుట్టినప్పటి నుంచి తరతరాలుగా వస్తుంది. నెల్లూరులో ఒక రకంగా మాట్లాడతారు, వెస్ట్ గోదావరిలో ఒక రకంగా మాట్లాడతారు, ఈస్ట్ గోదావరిలో ఒక రకంగా మాట్లాడతారు, రాయలసీమలో ఒక రకంగా మాట్లాడతారు. ఇప్పుడు మొత్తం తెలుగులమే కదా 2 రాష్ట్రాలు. అయినంత మాత్రం 2 రాష్ట్రాల్లో ఇవే తెలుగు పదాలు డిఫరెంట్గా ఉంటాయి, తర్వాత స్లాంగ్లో కూడా డిఫరెంట్ ఉంటుంది కదా. అన్నీ తెలియనప్పుడు కొన్ని అడిగి తెలుసుకుంటాం ఇదేంటి అనేసి. అలాగనే అనేసి దాన్ని అగౌరవపరచం కదా. ఈరోజు ఏ సినిమా టైటిల్ మీద ట్రోల్ జరగంది, ఎందుకు ఇంత మీకు అంత బలుపు? ఎందుకు బలుపే అంటారు దీన్ని? అర్థం కాకపోతే అడుగుర్రీ. తెలంగాణలో తాతల ముత్తాతల కాలంలో ఎవరైనా విడిపోయిరానంటే గిట్ల విడాకులు కోర్టుకు ఎక్కిరట, ఇవన్నీ మాట్లాడకపోతుండ్రి, ఇడుపు కాగితం రాసుకురంట అనేటోళ్ళు అప్పట్లో ముచ్చట. ఇప్పటికి ఇంకా ఆ ఏజ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు 70s, 80s, 90s కొందరు ఇప్పటికి ఇంకా 100 ఏళ్ళు బతికే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరికి విడాకులు అంటే తెలియదు, ఇడుపు కాగితం అంటేనే తెలుసు. ఆ ఇడుపు కాగితం కాస్త విడాకులయ్యింది. అయినా దీని మీద ఇంత దరిద్రమైన ట్రోల్ చేయాల్సినంత అవసరం ఏముంది అంటే మీరే రెచ్చగొడుతున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ ప్రాంతీయ విభేదాల కాడికి తీసుకొస్తుందే మీరు. గతంలో వచ్చిందే యాస భాష మీద దాడి ఏ రకంగా జరిగిందో చూసినాం. దాని తర్వాత ఎన్ని సినిమాలు తెలంగాణ స్లాంగ్ మీద వచ్చినాయి, ఎన్ని సినిమాలు హిట్ కొట్టినాయి, అవన్నీ చూడలేదా? ఫిదా చూడలేదా? మస్తుగా చెప్పాలంటే సినిమాలు. ఇప్పుడు మీకు ఎందుకు ఈ వర్డ్ మీద ఎందుకు అభ్యంతరం? తెలుసుకోకపోతే తెలుసుకోండి సన్నాసులారా. దరిద్రమైన ట్రోల్స్ చేసేటోళ్ళు ఎవరికైనా కడుపు మండుతుంది. ఈయన్నే ఉట్టి ఈయన్నే పెరిగి ఈయన్నే సచ్చి ఈ గడ్డ మీదనే
ఊపిరి పోసుకొని ఈ గడ్డ మీద ప్రాణం విడిచేటోళ్ళకి ఎట్టైనా కూడా ఆ బాధ మీకెంత ఉంటుందో వీళ్ళకి కూడా సేమ్ ఉంటుంది. మీకు ఒక రకమైన నొప్పి, వీళ్ళకి ఒక రకమైన నొప్పి కాదు కదా. ఇదే మళ్ళా రెచ్చగొట్టుకుంటారు, మళ్ళీ మీదకెళ్ళి ఇలాంటి దాడి చేస్తారు. మొన్నేదో పవన్ కళ్యాణ్ ఆయన గురించి అట్లే మాట్లాడారు కదా, ఆయన అన్న మాటకి సమాధానం చెప్పిరు. ఏ జాగీరా అంటే నీ ఏ జాగీరు కూడా కాదు కదా అని మాట్లాడారు. చూసినావా, ఆయన ఆ మాట అందుకే వచ్చి ఆఫీస్ పెట్టుకుంటే ఎవరికి నష్టమో? ఎవడైనా పెట్టుకోవచ్చు. ఏ ఊరు నుంచి వచ్చి ఎవడు పెట్టుకున్నా ఎవడేం దేకెటోడు లేడు. ఏదో భయపడి గజ్జులోనికి ఎవడేం ఇదిగాలే కదా. ఇప్పుడు నోరెత్తరెందుకు? సొకాళ్ళు కొన్ని ఛానళ్ళు ఉన్నాయి కదా, ఇలా కాదు, ఇలా అవమానపరచుకోకూడదు, ఇలా ట్రోల్ చేయకూడదు అనేది ఈరోజు మీరు చేస్తారు, రేపు చేయరా తెలంగాణకు చేత కదా. ఆ భాష మీద మీరు గౌరవం ఇచ్చేటప్పుడు ఇవ్వలేనప్పుడు ఎదుటివాడు ఎలా ఇస్తాడు? ఎంత చులకనైపోయిందా. మొత్తము ఆ సినిమా టైటిల్ నిన్న అనౌన్స్ చేసిరు, వాళ్ళ రిలీజ్ డేట్ కూడా కాదు. దాని మీద ఇంక అందుకున్నారు వరుస పెట్టి. నాకు తెలిసి ఇన్నాళ్ళలో ఏ సినిమా టైటిల్ అంటే ఆబ్జెక్షన్ చెప్పేవాళ్ళు దేని మీద చెప్తారంటే సినిమా టైటిల్స్ ఏమైనా పురాణాలకు సంబంధించి కానీ, లేకపోతే ఎక్కడో రాజుల వంశానికి సంబంధించి. ఇప్పుడు సపోజు వాల్మీకి అనే సినిమా వచ్చింది, దానికి సంబంధించి వాల్మీకి అనే దాంట్లో ఉండి సినిమాల కథ ఈ విధంగా ఉంది కాబట్టి వద్దు అని చెప్పేసి దానికి సంబంధించిన వాళ్ళు ఇది చేస్తే దాని తర్వాత దాని పేరు గద్దలకొండ గణేష్ ఏదో పెట్టినట్టున్నారు. అట్లా మార్చుకున్నవి ఉంటాయి. కానీ ఒక సినిమా టైటిల్ మీద ఆ టైటిల్ గురించి ఇంత అసహ్యంగా తెలుసుకోవచ్చు కదా. తెలుసుకొని దద్దమ్మలు ఉంటే మీకు అర్థం కాకపోతే తెలుసుకోండి, అడగండి. కామెంట్స్ కింద ఇడుపు కాగితం అంటే ఏంటి అడగండి, చెప్తారు కదా. ఇదే అనవసరంగా గెలికి రెచ్చగొట్టుకోవడం అని అంటే మీలాగా ఇంక అంతకు మించి దిగజారి మాట్లాడే అంత ఇది లేదు. చెత్త నాన్ సెన్స్ వాళ్ళకి మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. అల్లు అరవిందే కదా దానికి ఇది చేసింది. మరి ఆయనకు తెలియదా? ఒకసారి ఆయన అడగండి అల్లు అరవింద్ని పోయి ఆ ఓపెనింగ్ రోజు పోయిండు కదా, ఏంటిది ఇడుపు కాగితం అంటే ఏందనేసి అల్లు అరవింద్ని అడగండి, చెప్తాడు. సుకుమార్ కూడా పోయిండు కదా, దాంట్లో ఎవరెవరో పోయారు కదా, వాళ్ళని అడగండి. వాళ్ళకి ఏం తెలియకుండానే అయితే వాళ్ళు ఇచ్చేయలే కదా, ఒకసారి వాళ్ళని అడగండి ఇడుపు కాగితం అంటే ఏంది అనేసి. ఇంతకు మించి ఎదవ సన్నాసులకు వెదవ ట్రోల్ చేసే వాళ్ళకైతే ఇంతకు మించి ఏం చేయలేం.